హలో ఫ్రెండ్స్, ఈ క్లాత్ వచ్చేసి మదిలాలో తీసుకున్నాను. అవుట్ఫిట్ ఫ్రమ్ క్లాత్ చేసాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్ డిజైన్ బాగుందా లేదా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివాని యాదవ్ బ్లాగ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు లైనింగ్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నాను. సేమ్ అంటే తీసుకున్న తర్వాత ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తం ఫోల్డింగ్ చేసుకోవద్దు. ఏడి వరకు అయితే మనకు సెట్ అవుతుందో ఆడి వరకే ఫోల్డింగ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఆది డ్రెస్ ఉందిగా, ఆది డ్రెస్ని ఈ విధంగా సమానంగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని, ఆది డ్రెస్ ఉంది కదా, ఆది డ్రెస్ని 2 ఫోల్డింగ్స్ నేను వీడియోలో చూపించిన కదా అలా 2 ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా నెక్కి 1/2 ఇంచ్ అంటే మనం ఖర్చులతోనే కట్ చేసుకుంటాం కదా, ఖర్చులతో అలా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ కూడా చెక్ చేసుకోవాలి. షోల్డర్స్, హ్యాండ్స్ ఇవన్నీ సమానంగా పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ నుంచి ఇలా ఆమ్ డౌను అండ్ నడుము, హిప్ లూజు ఇలా డాట్స్లని ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని 1-2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఉండాలి కదా, అందుకోసము. ఇక్కడ హిప్ లూజు నుంచి మనము 1.5 తీసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ 1.5 ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న ఇలా చూస్తున్నాను, ఇది సమానంగా దానికంటే 1.5 ఇంచ్ తక్కువ పెట్టమన్నారు ఈ ప్లూజ్ అనేది దాన్ని చూసి చెక్ చేసి అలానే ఉందా లేదా అని ఒకసారి చూసుకున్న తర్వాత పెట్టి ఆమ్ హోల్ని డ్రా చేసుకున్నాను. 1.5 తీసుకొని ఆమ్ హోల్ని డ్రా చేసుకున్న తర్వాత ఎంత 8 రావాలి, 8 వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత 8 వచ్చింది. అదే కరెక్టా అని చూస్తున్నాను. ఓపెన్ చూసి ఫ్రంట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి తర్వాత నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. నెక్ డిజైన్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ లూజ్గా టక్స్ ఇచ్చుకుంటే కంప్లీట్ అవుతుందండి. ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. షోల్డర్స్ దగ్గర నెక్ మధ్యలో అలా పెట్టుకున్నాం అనుకో మనకి క్లారిటీ ఉంటుంది. తర్వాత షోల్డర్స్ ఈ విధంగా డ్రా చేసుకొని పెట్టుకున్నాను. అది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. సేమ్ మనం లైనింగ్ అయితే ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో హ్యాండ్స్ కోసం కూడా అదే విధంగా ఇక వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇదే విధంగా సమానంగా సర్దుకున్న తర్వాత ఈ విధంగా ఒకదాన్ని చూడాలి, హ్యాండ్స్కి సరిపోతుందా లేదా. దానికి మనం లైనింగ్ క్లాత్ అయితే ఎంత కట్ చేసుకున్నామో అంతకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అంతకుమించి ఎక్కువ కట్ చేసుకోవద్దు, క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది. ఇది అలా కట్ చేయడం వల్ల నాకు ఒక బ్లౌజ్ అవుతుంది, మామూలు చిన్న సైజ్ బ్లౌజ్ అవుతుంది. ఈ విధంగా హ్యాండ్స్ 4 ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకున్నాను. రివర్స్ తిప్పితే అంత తేడా ఉంది, లేకపోతే ఈ హ్యాండ్ ఖరాబ్ అవుతుండే. ఇలా పెట్టుకున్న తర్వాత 9 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ ఆమ్ హోల్కి తీసుకున్నాను. 8 ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 5 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ పఫ్ హ్యాండ్స్ కోసం తీసుకున్నాను అండి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను పొడవు వెడల్పు అనేది. ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. పఫ్ హ్యాండ్స్ కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి పైన. అలా అయితేనే మంచిగా పఫ్ హ్యాండ్స్ అనేవి లుక్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు లోతు తీసుకుంటున్నాను. హ్యాండ్ లోత్ అనేది మనం 1 సైడ్ తీసుకొని ఇప్పుడు మనం ఈడ ఎక్స్ట్రాలు ఏం పడవు కదా లైనింగ్ క్లాత్కి, అందుకే టాకాలు పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఈ విధంగా పెట్టేసిన తర్వాత హ్యాండ్స్ని 4 ఫోల్డింగ్ కదా, 4 ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను దీంట్లో క్లాత్ మిలిగింది కదా అండి, ఆ క్లాత్లో నేను బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేస్తాను. ఆ వీడియో కూడా పెడతానండి, చూడండి. అంతే ఈజీ. టాప్ స్టిచ్చింగ్ అనేది ఈజీ అండి, బిగినర్స్ అయినా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాం. కటింగ్ అనేది అయిపోయింది కదా, స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. 2 కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని పెట్టి రివర్స్ మెయిన్ క్లాత్ ఎటువైపు అని చూసుకున్న తర్వాత ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, దారం చిక్కులు అవుతుంది. ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అలా చిక్కులు అవుతుంది. అందుకే ఒకసారి చెక్ చేసుకోవాలి. అలానే కుట్టుకోవద్దండి, మళ్ళీ మిషన్ అనేది ఖరాబ్ అవుతుంది, క్లాత్ కూడా ఖరాబ్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒకసారి ఏంటి ప్రాబ్లము అనేది బాబీలో చూసుకోవాలి. అప్పుడు చెక్ చేసుకున్న తర్వాత దారం అనేది నాకు సైడ్ అయిపోయింది అవునా అని మళ్ళీ తీసి చెక్ చేసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా పక్కకు పెట్టుకొని పక్కన పూలు తెంపిస్తే మా అత్తయ్య తెచ్చిస్తున్నారు నాకు. పూలు కట్ చేసి పెట్టుకో అని అయితే నేను పక్కకు పెట్టాను. ఇంకా పక్కకు పెట్టి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా
ఈ విధంగా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని పైన టాక గట్టిగా ఉండడానికి ఈ విధంగా వేసుకోవాలి. ఇలాంటివి వచ్చినప్పుడు ఈ విధంగా చేయడమే మనకి కొంచెం మంచిగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది హ్యాండ్ అనేది. ఈ విధంగా కట్ చేసుకొని సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్ మొత్తము స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు కట్ చేసుకొని టాకాలు పెట్టుకోవాలి. సేమ్ ఉన్నాయా లేవా, రివర్స్ ఉందా అనేది చూస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ విధంగా నాది ట్రై ప్యాడ్ అనేది ఇరిగి అసలు ఊకే సతాయిస్తుంది, చాలా సతాయిస్తుంది. అయినా కూడా అలా సెట్ చేసుకొని పెట్టుకున్నానండి. పెట్టుకొని ఈ విధంగా అసలు కుట్టొద్దు అనుకున్నా, అది సెట్ కాదేమో అని చూసా ఫస్ట్ అయితే. సరే సెట్ అవుతుందిలే ఎక్కడక్కడ పెడితే అని మళ్ళీ సమానంగా అది పెట్టుకొని అది పడతా ఉంటే తీసి పెడతా ఉన్నాను. తీసి పెట్టి కుడుతున్నాను. ఈ విధంగా కుట్టి ఇంకా ఇలా డ్రా చేసుకున్నాను. నెక్ అనేది కట్ వర్క్ లాగా డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను నాకు అంత బాగా రాదేమో అనుకున్నాను, పర్లేదు. నేను టైలరింగ్ చేసేది ఫస్ట్ టైం కదా, అంటే అందుకే అంత నాకు కొంచెం భయం వేస్తుంది. ఈ విధంగా మెల్లమెల్లగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. పాదం లోపలికి సూదిని లోపలికి దిగినాకనే పాదం జరపాలి. ఈ విధంగా కనిపించట్లేదు కదా, అందుకే నాది ట్రైపాడ్ అనేది ఖరాబ్ అయింది, అందుకే ఇది వీడియోలో కనిపిస్తలేదండి, సారీ ఏమనుకోకండి. నెక్స్ట్ పెద్దది తీసుకొని ట్రైపాడ్ అనేది సెల్ఫీ స్టిక్ తీసుకుంటాను, మంచిది తీసుకొని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత టాకాలు పెట్టుకొని రివర్స్ చేసుకొని ఒక్కొక్కటి మెల్లమెల్లగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఫస్టే తీస్తే మళ్ళీ మొదటికే వస్తుంది, అది లోపలికే వెళ్ళిపోతున్నాయి. నేను అలా చాలాసార్లు ట్రై చేసా, అలా రాలేదు. తీసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ ఒకదానిని ఒకటి కుట్టుకుంటూ రావాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నిదానంగా రావాలి. పైన ఒకటి స్టిచ్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, నెక్ అనేది చాలా బాగుంది కదండి లుక్ వచ్చేసి. ఇది మనకి సాటిన్ క్లాత్ కదా, ఒకటే జారుతూ ఉంటుంది, మళ్ళీ ముడతలు వస్తుంటుంది. చూసుకోవాలి లైనింగ్ క్లాత్ ఎలా వస్తుంది ఏంటి అనేది నిదానంగా సర్దుకుంటూ ఎక్స్ట్రాలు మొత్తం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ 2 సైడ్స్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ అనేది నాకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా పెట్టేసి కుట్టుకోవాలి. ఇలా సమానంగా సర్దుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదంటే ముడతలు వచ్చింది అనుకో డ్రెస్ వేసుకున్నాక గలీజ్గా కనపడుతుంది. ఇది మళ్ళీ అసలే నెట్టెడ్ క్లాత్, ఇది చాలా లుక్ అనేది అప్పుడు బాగుండదు, అసలుకి బాగుండదు. ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి. చూస్తున్నాను సమానంగా ఉందా లేదా, ఎలా వచ్చింది అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ అంతా కుట్టినాక విప్పడం కంటే ఫస్ట్ చెక్ చేసుకుంటే బెస్ట్ కదా అని ఒకసారి చూస్తున్నాను. ఇది వచ్చేసి వెనకాల నార్మల్ నెక్కే పెట్టానండి, వీ నెక్ పెడదాం అనుకున్నా కానీ నార్మల్ నెక్కే వచ్చింది. ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఈ విధంగా షేప్ అనేది వచ్చే విధంగా కుట్టుకొని ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకొని మెయిన్ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. అదే లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సమానం సర్దుకుంటూ కుట్టాలండి. ఫస్టే సర్దుతే అది రాదు మనకి. ఫస్ట్ ఈ విధంగా ఎక్స్ట్రాలని జాయింట్ చేయాలి. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్తో జాయింట్ చేసి, ఇలా జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే మెయిన్ క్లాత్ అనేది సమానంగా ఉందా లేదా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే. ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకొని షోల్డర్స్ ఎక్స్ట్రాలు అవన్నీ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రాలు పెట్టుకున్నాను నేను కొంచెము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ని చూసుకొని నేను ఇప్పుడు హ్యాండ్స్ని సిట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కొంచెం కుర్చీలు పెట్టుకుంటా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక 1 సైడ్ పెట్టేసి అది లుక్ ఎలా ఉందని చూస్తున్నాను. ఓకే, 2 సైడ్స్ 3 స్టెప్స్ వచ్చే విధంగా పెట్టుకున్నాను. అలా 7 వచ్చాయి, బాగుంది అనేది. అసలు
ఆమెకైతే వేస్తే డ్రెస్ వేసుకుంటే బాగుంది. అసలు నేను అసలు అనుకోలేదు అంత బాగా వస్తుంది హ్యాండ్స్ అని. ఈ విధంగా సేమ్ అదే విధంగా 2 కుర్చీ 3 అటు 3 పెట్టానండి. మధ్యలో ఒకటి కొంచెం వదిలేసాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. హిప్ లూజ్ దగ్గర వరకు ఇలా నడుము కాడ ఇలా ఒక కుట్టేసుకుని సమానంగా మనం ఫస్ట్ అయితే ఎంత అయితే కట్ చేసుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేసేసి 2 స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను 2 సైడ్స్ అదే విధంగా వేసుకున్నాను. ఈ విధంగా సమానంగా చూసుకోవాలి. అప్పుడు కూడా సమానంగా చూసుకున్న తర్వాత ఇది హిప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా కొంచెం కొంచెము తీసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఈ విధంగా సేమ్ అదే విధంగా 2 సైడ్స్ కూడా ఇలానే కుట్టాలండి. కుట్టిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసుకున్నాను. ఈ విధంగా ఉందండి. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.